మీకు తెలుసా సరస్వతీదేవి లక్ష్మీదేవికి శాపం ఎందుకు పెట్టిందో? ఈ పురాణ కథ చాలా ఆసక్తికరం. విష్ణు గంగాదేవికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో సరస్వతీదేవికి అసహనం కలిగింది. సరస్వతీదేవి ఈ విషయాన్ని లక్ష్మికి చెప్పినప్పుడు ఆమె తటస్థంగా ఎటూ స్పందించకుండా మౌనంగా ఉండింది. సరస్వతీదేవి భావనల్ని ఎవరూ పట్టించుకపోవడం వల్ల ఆమె మనస్సు దుఃఖంతో నిండిపోయింది. సరస్వతీదేవి విరక్తి చెందింది. ఆమె కోపంతో లక్ష్మీదేవిని శపించింది. ఈ శాపం వల్ల ఏం జరిగింది? లక్ష్మి భూమిపై తులసి మొక్కగా అవతరించాల్సి వచ్చింది. భక్తులకు లక్ష్మీ అనుగ్రహం పొందడం కష్టమయ్యింది. శివుడు ఈ వివాదాన్ని పరిష్కరించాలని చూసినా దేవతలు నిర్ణయాన్ని మార్చలేదు. కథలోని అంతరార్థం: విద్య, సరస్వతి మరియు ధనం, లక్ష్మి రెండింటికీ సమతౌల్యం అవసరం. భక్తులు దీక్షలు, పూజల ద్వారా ఈ శాపాన్ని తగ్గించుకోవచ్చు. సరస్వతీదేవి శాపం వల్ల విద్యార్థులు మరింత శ్రద్ధగా చదువుతారు. లక్ష్మీదేవి శాపం వల్ల ధన సంపాదన కష్టసాధ్యమవుతుంది. ఈ కథ భక్తులకు ఆధ్యాత్మిక సమతౌల్యం నేర్పిస్తుంది. లక్ష్మి తులసిగా పుట్టిన కారణంగా తులసి పూజ పవిత్రంగా మారింది. అందుకే తులసిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది.